పార్టీ ఎప్పుడు అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది? పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం. మా కరెస్పాండెంట్ రాజేష్ కూడా బీజేపీ కార్యాలయం దగ్గర సిద్ధంగా ఉన్నారు. రాజేష్, ఒకవైపు ఇటు నోటిఫికేషన్ కూడా జారీ కాబోతుంది, వెంటనే నామినేషన్ల ప్రక్రియ మొదలవుతుంది. మరి బీజేపీ ఇంకా అభ్యర్థిని ప్రకటించలేదు, ఎంతసేపట్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది? గుడ్ మార్నింగ్ పవన్. మొత్తానికి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో గడిచిన దుబ్బాక ఉప ఎన్నికల సెంటిమెంట్ రిపీట్ కాబోతుందని భారతీయ జనతా పార్టీ బలంగా భావిస్తుంది. గతంలో కూడా దుబ్బాక ఉప ఎన్నికల సమయంలో బీహార్లో ఎన్నికలు వచ్చాయి. ఈసారి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల సందర్భంగా కూడా బీహార్లో ఎన్నికలు రాబోతున్నాయి. అప్పుడు దుబ్బాక స్థానాన్ని భారతీయ జనతా పార్టీ గెలుచుకున్నట్లుగానే ఈసారి జూబ్లీహిల్స్ స్థానాన్ని కూడా బీజేపీ తన ఖాతాలో వేసుకునే అవకాశం ఉన్నట్లు అంతా భావిస్తున్నారు. ఉమ్మడి రంగారెడ్డి, ఉమ్మడి హైదరాబాద్ జిల్లాలో భారతీయ జనతా పార్టీకి మంచి పట్టుంటుంది. మిగతా రూరల్ ఏరియాలో పోలిస్తే ఇక్కడ అర్బన్ ఏరియాలో గట్టి పట్టుంది. ఇప్పటికే ఉత్తర తెలంగాణలో దాదాపు 8 మంది ఎంపీలతో 8 మంది ఎమ్మెల్యేలతో బలంగా విస్తరించినటువంటి 33% ఓట్ బ్యాంకులు సాధించినటువంటి భారతీయ జనతా పార్టీ జూబ్లీహిల్స్ ఎన్నికలను మాత్రం సీరియస్గా తీసుకోవడం లేదన్నటువంటి అభిప్రాయాలు ఆ పార్టీ కేడర్లో బలంగా వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఉప ఎన్నిక సంబంధించి దాదాపు 3 నెలలు కావస్తున్నా ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్లు తమ అభ్యర్థిని అనౌన్స్ చేసి ప్రచారంలో దూసుకువెళ్తుంటే భారతీయ జనతా పార్టీ మాత్రం ఇందుకు భిన్నంగా వివరిస్తుంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో నామినేషన్లకు ఇంకా 11 రోజుల గడువు మాత్రమే ఉంది. ఇప్పటి వరకు అభ్యర్థి ఎవరనేది తేలకపోవడంతో కింది స్థాయి కేడర్లో కాస్త గందరగోళం ఉంది. దీంతో పాటుగా కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా ఆలస్యంగా అభ్యర్థిని అనౌన్స్ చేయడం వల్ల అంతర్గతంగా బీఆర్ఎస్ పార్టీకి మేలు చేసే ఉద్దేశంలో భాగంగానే బీజేపీ ఉద్దేశపూర్వకంగా క్యాండిడేట్ను ఆలస్యంగా అనౌన్స్ చేసే ప్రయత్నం చేస్తుందంటూ కూడా మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది. దానికి తోడుగా అభ్యర్థుల అంశంలో ఇప్పటికే 3-4 పేర్లను పరిశీలించి ఓ త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసింది రాష్ట్ర పార్టీ. అదేవిధంగా ఏర్పాటు చేసినటువంటి ఆ త్రిసభ్య కమిటీలో నిర్ణయం తీసుకున్నటువంటి పేర్లను హైకమాండ్కి పంపింది. ఇప్పటివరకు హైకమాండ్ నుంచి ఎలాంటి స్పష్టత రాలేదు. ఇవాళ రేపు సాయంత్రమా అభ్యర్థిని అనౌన్స్ చేసే అవకాశం ఉన్నట్లయితే పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ రాజేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.